నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. సింహాచల పుణ్యక్షేత్రం వచ్చామండి. తొలి ఏకాదశి రోజు మనం ఈ వీడియోలోని ఈ క్షేత్ర విశేషాలన్నీ తెలుసుకుందాం. తర్వాత స్వామివారి పూలతోట, స్వామివారి కోనేరు కూడా చూద్దాం. ఎవరైనా ఆల్రెడీ ఈ పూలతోటని చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత ఈ దేవస్థానం అత్యధిక ఆదాయంలో 2వ స్థానంలో ఉంది. ఈ క్షేత్ర శాసనకాలం క్రీస్తు శకం 1100 నుండి 7వ శతాబ్దం వరకు వ్యాప్తి చెంది ఉంది. తూర్పు గాంగులు, రెడ్డి రాజులు, నందపురాన్ని పాలించిన శిలావంశీయులు, మత్స్యవంశీయులు, గజపతులు స్వామికి అనేక కానుకలు ఇచ్చినట్లుగా శాసనకాలం. ఈ క్షేత్రంలో దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ఒసుగుతుందని హిందువుల నమ్మకం. ఆలయ శాసనాల పరంగా చూసుకుంటే క్రీస్తు శకం 1438 నుండి 1441 కాలంలో కృష్ణదేవరాయలు స్వామిని సేవించినట్లు, క్రీస్తు శకం 1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవి, తిరుమలదేవి సహితుడై ఇక్కడికి వచ్చి స్వామివారికి అనేక అలంకార వస్తువుల కైంకర్యాలను అర్పించినట్లుగా, 1441లో అనేక గ్రామాలకు ఎన్నో కానుకలు దారపోసినట్లుగా శాసనాలు చెప్పబడుతున్నాయి. గర్భగుడిలో స్వామిని దర్శనం చేసుకున్న పక్కనే కప్పస్తంభం ఉంటుందండి. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఇక్కడ స్వామివారి భక్తులు కప్పం అంటే పన్ను చెల్లించేవారట. కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా ఇది కప్పపు స్తంభంగా అయిపోయింది. స్వామివారి దర్శనం అయిపోగానే ప్రసాదాల కౌంటర్ పక్కనే మనకి శివాలయం ఒకటి ఉంటుందండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మెట్లు దిగి వస్తుంటే మనకి ఒక చిన్న వనంలా ఉంటుంది. ఈ వనంలో ఏంటంటే మన జన్మ నక్షత్రాలు రాసి ఆ నక్షత్రం కింద ఏ వృక్షమో అని ఉంటుంది. ఆ వృక్షానికి ఎన్ని ప్రదర్శనలు చేయాలో సంఖ్య కూడా ఉంటుంది. ఏమైనా మన నక్షత్రాల పరంగా దోషాలు ఏమైనా ఉంటే ఇలా ప్రదర్శనలు చేస్తే పోతాయని చెప్పేసి చాలామంది నమ్ముతారు. మీరు చూడొచ్చు, ఈ వనాన్ని నక్షత్ర వనం అని అంటారు. స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి. ఇప్పుడు మనం స్వామివారి పుష్పక వనం అంటే పూల తోటకు వెళ్దాము. తర్వాత కోనేరు కూడా చూద్దాం. కొండ దిగుతుంటే చూడండి, కొండపై నుంచి కిందని ఆ సిటీ అంతా ఎలా కనబడుతుందో, ఎంత ఎత్తులో ఉన్నామో మనం. మీరు చూడొచ్చు, కొండపై నుంచి కోనేరు చూడండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. స్వామివారి కోనేరు కూడా చూద్దాం. ఈ కోనేటినే వరాహ పుష్కరిణి అని అంటారండి. తెప్పోత్సవం చేస్తారు ఈ కోనేటిలోని. ప్రతి ఏటా తెప్ప తిరణాలన్నీ జరుపుకుంటారు. ఈ తెప్పోత్సవం వచ్చేసి పుష్య బహుళ అమావాస్య రోజు చేస్తారండి. కొండ కిందకు వచ్చేసి ఈ పుష్కరిణిలో చేస్తారు ప్రతి ఏటా. ఈ కోనేరుకి రాగానే చిన్న తులసి కోటలా కట్టి ఇక్కడ స్వామివారి ప్రతిమ కూడా ఉంటుందండి మనం చూడటానికి. కోనేరు అయితే చాలా పెద్దది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి, నిండుగాన చల్లటి గాలి కూడా వస్తుంది. ఇలాంటి చోటు చాలా పవిత్రమైనది. మనం వెళ్ళిన వాళ్ళని కూడా చాలా పవిత్రంగా చూసుకొని చాలా నీట్గా కూడా ఉంచుకోవాలండి ఇలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు. కాకపోతే కొంతమంది ఇలాంటి చోట్లకు వచ్చి చాలా విధాలుగా చేస్తున్నారు ఈ చోట్లని. నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన తరాలు చూసుకోవాలి వీటిని. మన వరకు వచ్చిందంటే ముందు తరాలు ఎంతో కృషి చేస్తేనే కానీ మనం ఇలా చూడగలుగుతున్నాం.
అలాంటిది మనం కూడా కాపాడుకోవాలండి. ఇలాంటి పుణ్యక్షేత్రాలని కూడా చాలా నీట్గా పవిత్రంగా చూసుకుంటేనే మనం భావితరాలకి అందించగలుగుతాం. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చాలా చోట్ల చాలా దేవాలయాలకు వెళ్ళానండి. కొన్ని కోనేరులు చాలా నీట్గా ఉంటాయి. కొంతమంది వాటిని పాడు చేయడం అది చేస్తారు. ఎందుకంటే ఇంకంతటితోటి ఆగిపోతుందేమో అని బాధ. ఎందుకంటే మన భావితరాలు కూడా చూడాలి కదా. మన ముందు వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే మనం దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా చూసి ఆనందంగా ప్రశాంతంగా రాగలుగుతున్నాం. మనతో పాటు ఆగిపోకుండా ఉండాలంటే మన కృషి కూడా కొంచెం ఉండాలి కదా. స్వామివారి పూలతోటండి బస్ స్టాప్ పక్కనే ఉంటుందండి. బస్ స్టాప్ తర్వాత మనం కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్తాము. బస్ స్టాప్ కిందన ఉంటుందండి ఈ పూలతోట వచ్చేసి. చూద్దామండి వెళ్ళి స్వామివారి పుష్పక వనం ఎలా ఉంటుందో. మీరు చూడొచ్చండి ఈ స్తూపాలు వచ్చేసి అప్పట్లోని రాజులు ఆస్థానంగా ఉండేదటండి ఈ చోటంతాన. వీటిలో నుంచి వాటర్ ఫాల్లా వచ్చాయంటండి పైకి, ఇలా పుష్ చేసుకొని వచ్చేవట. పాడైపోతే మళ్ళీ బాగు చేయించడం కూడా జరిగిందంటే. ప్రజెంట్ అయితే ఇప్పుడు అవి పనిచేయట్లేదు. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఇక్కడ మొక్కలు వచ్చేసి స్వామివారికి సంబంధించిన సంపంగి పువ్వులు ఉంటాయి కదా అవి, తర్వాత రోజు పువ్వులు. ప్రస్తుతానికైతే కొన్నే ఉన్నాయండి. కొన్ని చోట్ల అయితే ఇంకా క్లీన్ చేసి వేస్తున్నారు మొక్కలు వచ్చేసి. స్వామివారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారాగా వెళితే మనకి ఈ వనం కనబడుతుందండి కుడి చేతి వైపుగాన. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజెంట్ అయితే మొక్కలు కొన్ని లేవు, వాటిని మళ్ళీ క్లీన్ చేసి కొత్త మొక్కలు వేస్తున్నారు. చూద్దాం ఇంకా ముందుకి వెళ్తే ఏమేమి కనబడతాయో. ఒక్కొక్క స్తూపం దగ్గర చుట్టూ క్లీన్ చేసి మొక్కలు వేశారండి. ఆ వాటర్ ఫాల్ కూడా ఫౌంటైన్ కూడా బాగా పనిచేస్తే ఇంకా లుక్ బాగుండేమో. ప్రస్తుతానికైతే అవి పనిచేయట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఎడం చేతి వైపుగా చూడొచ్చండి. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ గులాబీ తోట ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని పువ్వులే ఉన్నాయి. ఇవంతా గులాబీ మొక్కలేనండి మొత్తం ఈ చోటంతా. ఇది వచ్చేసి సంపంగి పువ్వులండి. మొత్తం ఈ చుట్టూ తోటంతా సంపంగి పువ్వులే. తెంపేశారంట పువ్వులన్నీ. ప్రస్తుతానికైతే మొగ్గలు ఉన్నాయి, చూడొచ్చు మీరు. సగం మంది స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఈ వనం ఉన్నట్టు కొంతమందికి తెలిసి ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది పూలతోట అయితే. మా ముందు ఒక ఆయన వచ్చారండి, ఎలా వెళ్ళారో తెలీదు. దీని తర్వాత చిన్న కృష్ణుడి బొమ్మ ఉండి చిన్న అంటే వాటర్ ఫౌంటైన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోడ అంచు పట్టుకొని అవతల వైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే తాళాలు లేవు. మళ్ళీ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ రావాలి పైకి. ఏదో విధంగా వచ్చామండి పైకి వచ్చేసి. ఈ పుష్పకవనం వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారే తెరుస్తారంటండి విజయదశమి రోజు. ఆ రోజు వచ్చేసి ఆశ్వీజ శుద్ధ దశమి రోజు శమి పూజ చేస్తారట. స్వామివారు కొండ కిందకి పుష్పకవనానికి వచ్చి జమ్మి వేట సాగిస్తారని చెప్తారు. సంవత్సరానికి దశమి రోజు ఒక్కరోజు తెరుస్తారంటే లక్కీగా మనకి ఈరోజు ఎంట్రన్స్ గేట్ తెరిచే ఉందండి. ఈ ఫౌంటైన్ దగ్గరకు వచ్చేటప్పటికి తాళం వేస్తుంది. ఏదో విధంగా వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత పక్కనే శివలింగం కూడా ఉంది.
చాలామంది పక్క నుంచే వచ్చి స్వామివారికి పూజలు చేసుకుంటున్నారండి ఇక్కడ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.